అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తున్నది. రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక పంచాయతీ ఇప్పుడు తెరపైకి వస్తున్నది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో నాకు సంబంధించినటువంటి వ్యక్తులకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో మా దోస్తుకి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కావాలని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎవరికి రాబోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం లేదు ఖచ్చితంగా మా భార్యకు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రావాల్సిందే, నేను హైకమాండ్తో మాట్లాడుకుంటా, హైకమాండ్ దగ్గరనే తేల్చుకుంటా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇంతకీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎవరికి రాబోతున్నది, ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఎవరికి దక్కబోతుంది అనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. గత కొద్ది రోజుల నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తున్నది. రేవంత్ రెడ్డి మీడియాలో రేవంత్ రెడ్డి జర్నలిస్టులతో చిట్ చాట్ జరిపినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కోప్పడ్డని, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పైన కోప్పడ్డని, నేను లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతుండే, నేను లేకపోతే ప్రభుత్వం లేకపోతుండే, నేను లేకపోతే గవర్నమెంటే రాకపోతుండే, అట్లాంటిది వీళ్ళేంది, వీళ్ళ కథ ఏంది అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిండని, ఆ తర్వాత మీడియా చిట్ చాట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పెట్టిండని, మీడియా చిట్ చాట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని తిట్టిండని, రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డని, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి జాగిరి కాదు, ఇది కాంగ్రెస్, ఇది రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన మండిపడ్డని కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. అయితే ఇప్పుడు ఈ పంచాయతీ సోషల్ మీడియాలో గట్టిగా నడుస్తున్నది. ఆ తర్వాత మొన్న ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఆ క్యాబినెట్ మీటింగ్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన ఓపెన్ అప్ అయి సీరియస్ అయిందట. నా శాఖలో మీ పెత్తనం ఏంది, నా శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ని మీరు ఎందుకు పక్కన పెడుతున్నారు, నా శాఖలో మీరు ఎందుకు విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తున్నారు, నాకు మీకు సంబంధం ఏంది, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్ట. అట్లనే ఢిల్లీకి పోయినప్పుడు కూడా ఢిల్లీలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడు అనేటటువంటి కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాని ఇప్పుడు షేక్ చేస్తున్నాయి. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఉత్తమ్ వర్సెస్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక పంచాయతీ కాంగ్రెస్లో నడుస్తున్నది. మరి ఈ పంచాయతీ ఎంతవరకు పోతాయి, తారాస్థాయికి చేరుతాయా, లేకపోతే ఈ పంచాయతీని క్లోజ్ చేసేటటువంటి ప్రయత్నం మీనాక్షి నటరాజన్ చేస్తారా అనేది ముందు ఇంకా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఉత్తమ్ వర్సెస్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక గొడవ మాత్రం ఇప్పుడు కొంత కాంగ్రెస్లో చర్చాంశకంగా మారినటువంటి పరిస్థితి. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఈ అంశం పైన రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతూ ఉందనేది పిన్ టు పిన్ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఉత్తమ్ వర్సెస్ రేవంత్ ఒకసారి కింద మనం మ్యాటర్ కూడా నేను ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన చూడాలా. ఇప్పుడు ఈ వార్త తెలుస్క్రైబ్ అనేటటువంటి ఒక ఛానల్లో కూడా గట్టిగా సర్క్యులేట్ అవుతున్నది. ఉత్తమ్ వర్సెస్ రేవంత్ రోజు రోజుకి ముదురుతున్న వివాదం. ఈసారి పార్టీ పదవుల కోసం మొదలైన లొల్లి, పార్టీ పదవుల కోసం గొడవ అవుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో తనకు నచ్చినటువంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకుంటున్నాడు. అది ఏ పదవైనా, అది మంత్రి పదవులైనా, ఎమ్మెల్సీలైనా, లేకపోతే నామినేటెడ్ పదవులైనా, కార్పొరేషన్ చైర్మన్ పదవులైనా, లేకపోతే డిసిసి పదవులైనా, అది మండల స్థాయి పదవైనా, జిల్లా స్థాయి పదవైనా, నియోజకవర్గ స్థాయి పదవైనా, అది ఏ పదవైనా రేవంత్ రెడ్డి తనకు నచ్చినటువంటి వాళ్ళకు, రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకు రేవంత్ రెడ్డి పదవులు అప్పచెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు అన్ని రేవంత్ రెడ్డికి నచ్చిన వాళ్ళకి రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకుంటే మంత్రుల వెనకాల కూడా చాలామంది లీడర్లు ఉంటారు. ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళ వెనకాల ఉంటారు చాలామంది లీడర్లు ఉంటారు. బట్టి విక్రమార్క ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వీళ్ళ వెనకాల కొంతమంది లీడర్లు ఏమనుకుంటారు, మా అన్న మంత్రి అయితే నాకు ఏదో ఒక పదవి ఇస్తాడు, మా గవర్నమెంట్ వస్తే నాకు ఏదో ఒక చిన్న పదవి వస్తుందనే ఆలోచనతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, లేకపోతే బట్టి విక్రమార్క వర్గం, ఇంకా కొంతమంది సీనియర్ లీడర్ల వర్గం ఉంటుంది. లేదు రేవంత్ రెడ్డి నాకు నచ్చిన వాళ్ళకే, పార్టీ మారిన వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటూ పోతా, పార్టీ మారిన వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చుకుంటూ పోతా, పార్టీ మారిన వాళ్ళకే విప్ పదవులు ఇస్తా, పార్టీ మారిన వాళ్ళకే నేను క్యాబినెట్ ర్యాంక్ కల్పిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అంటే మరి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పరిస్థితి ఏంది, వాళ్ళు ఎటు పోవాలా, వాళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు అందరు మంత్రులకు సంబంధించినటువంటి బాధ ఇదే. అందుకే రేవంత్ రెడ్డి పైన మంత్రులు కోప్పడుతున్నారు, సీరియస్ అవుతున్నారు. ఏంది రేవంత్ రెడ్డి పెత్తనం, ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఒరిజినల్ లీడర్ ఏం కాదు. ఆయన టీడీపీ నుండి వచ్చిండు, బీఆర్ఎస్లో కూడా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఇట్లా రకరకాల పార్టీలు మారినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అంతే తప్ప ఆయన మొత్తం ఒరిజినల్ కాంగ్రెసు, పుట్టుడే కాంగ్రెసు, పెరుగుడే కాంగ్రెస్ అని కాదు. చంద్రబాబు శిష్యుడు, చంద్రబాబు దగ్గర నుండి బయటకు వచ్చి 2017-18 ఆ టైంలో రేవంత్ రెడ్డి మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఆ తర్వాత కాంగ్రెస్ కొంత గాడి ఎక్కించిండు.
కాంగ్రెస్ పార్టీని కొంత లైన్లో పెట్టిండు, పట్టాలు ఎక్కించి చిన్నగా తెరపైకి తీసుకొచ్చిండు. రేవంత్ రెడ్డి ఒక్కడే పని చేయలే, ఇంకా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా రేవంత్ రెడ్డికి సపోర్టివ్గా పనిచేసారు అధికారంలోకి రావడానికి. ఆ తర్వాత వేవ్ వచ్చింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడాలి కదా, అందరికీ పదవులు రావాలి కదా. నేను ముఖ్యమంత్రి అయినా నేను ఇష్టమున్నట్టు చేస్తా అంటే నడవదు కదా. మరి మిగతా వాళ్ళు ఏం చేయాలా? ఇంటికాడ కూర్చోవాలన్నా? లేదా మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఇంటికాడ వండుకోవాలన్నా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని పదవులు నాయే, నేను ఏది పడితే అదే చేస్తా అంటే మిగతా వాళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు అందుకే మంత్రులు రేవంత్ రెడ్డి పైన సీరియస్గా ఉన్నారు. మాకు కూడా కావాల్సిందే పదవులు, మా వర్గానికి సంబంధించిన వాళ్ళకు కూడా పదవులు రావాల్సిందే అనేది మంత్రులు పట్టుబడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి ఫహీం ఖురేషి ఆయన ఏమంటాడు? నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని ఫహీం ఖురేషి అంటాడు. ఫహీం ఖురేషికి ఇవ్వడం కుదరదు అని చెప్పి మీనాక్షి నటరాజన్ చెప్పేసింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా చెప్పేసిండు. ఈ ఫహీం ఖురేషి ఏం చేసిండు? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన తప్పుడు వార్తలు రాపించిండు కొంత మీడియా ఛానల్లో. మహేష్ కుమార్ గౌడ్ ఫ్లాప్ అయిపోయిండు పిసిసి పదవిలో, డిజాస్టర్ పిసిసి అని వార్తలు రాపిస్తే మహేష్ అన్న భయపడలే, లైట్ తీసుకున్నాడు. మస్తుగా ఉంటారు, మస్తుగా పోతారు ఇసొంటోళ్ళు, వీళ్ళని పట్టించుకోవద్దు, డేకొద్దు అని చెప్పి మహేష్ అన్న తన పని తను చేసుకుని ఒక బీసీ బిడ్డ కష్టపడి ఎదిగిండు. మహేష్ అన్న పైన కుట్రలు చేసిరు, వాస్తవానికి కుట్రలు చేసిరు. రాహుల్ గాంధీ మహేష్ అన్నకు అండగా నిలబడ్డాడు కాబట్టి ఇంకా మహేష్ అన్న గట్టిగా పనిచేస్తున్నాడు పిసిసి పదవిలో. రేవంత్ రెడ్డి కంటే మహేష్ కుమార్ గౌడ్ బెటర్ పిసిసి పదవిలో, 100% వాస్తవం. సో మహేష్ అన్న పైన కుట్రలు చేసిండు. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న వద్దన్నాడని చెప్పి ఫహీం ఖురేషి. ఆ తర్వాత ఏం జరిగింది? మీనాక్షి నటరాజన్కి రాజ్యసభ రావాలి, మీనాక్షి నటరాజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఫహీం ఖురేషికి వద్దని చెప్పిందని మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసి మీనాక్షికి రాజ్యసభ రాకుండా ఇదే ఫహీం ఖురేషి చేసింది అనేది కూడా కొంత వినబడినటువంటి వార్త, చర్చ. ఇది ముమ్మాటికి వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా ఇది జరిగినటువంటి కథ కదా. ఇప్పుడు ఏంది? ఫహీం ఖురేషి అనే పేరు లేదు ఇప్పుడు లిస్ట్లో, దాంట్లో ఉంది, లిస్ట్లో ఉంది, కానీ ఖురేషికి ఇయ్యరు ఎందుకంటే ఆయన మొత్తం వివాదాల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఎన్నో శంషాబాద్ కాడేదో భూముల దందా వేసినని దొరికిపోయింది అనేటటువంటి వార్తలు కూడా ఉన్నాయి. సో ఫహీం ఖురేషి ఒక షాడో సీఎం లెక్క వ్యవహరిస్తున్ననే కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫహీం ఖురేషి లిస్ట్లో లేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరికి ఇవ్వాలంటుండే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అంటే రేవంత్ రెడ్డి దోస్త్, రేవంత్ రెడ్డి వెరీ క్లోజ్ ఫ్రెండ్, రేవంత్ రెడ్డి వెనకాల షాడో మినిస్టర్ లెక్క వ్యవహరించేటటువంటి వ్యక్తి రోహిన్ రెడ్డి. ఈ రోహిన్ రెడ్డి ఎవరు? సినిమాటోగ్రఫీ మొత్తం రోహిన్ రెడ్డి చూసుకుంటాడు. ఈ రోహిన్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి వెనకాల ఒక షాడో సీఎం, ఒక షాడో షాడో తలకాయ అన్నట్టు. ఆయన మొత్తం నేనే చూసుకుంటా, నేనే మొత్తం వ్యవహారం అంతా అని రోహిన్ రెడ్డి అంత వెనకాల చూసుకుంటున్నాడు. అసలు ఏం జరుగుతుందంటే ఇగో రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి ఆయన కావాలంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మా వాళ్ళకి కావాలని ఉత్తమ్ అంటున్నాడు. రోజు రోజుకి ముదురుతున్న వివాదం, ఈసారి పార్టీ పదవుల కోసం మొదలైన లొల్లి. రెడ్డి సామాజిక వర్గం కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై ఇద్దరు నేతల పోటాపోటీ. ఎస్సీ ఎస్టీ ఓసీ మైనార్టీ కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు నింపాలన్న అధిష్టానం అన్నమాట. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ, ఆ తర్వాత ఓసీ కోటాలో ఎస్సీ ఎస్టీ కోటాలో ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఖచ్చితంగా భర్తీ చేయాల్సిందే అని చెప్పి హైకమాండ్ చెప్తున్నారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎంతమంది ఉంటారట అంటే 4-5 మంది ఉండొచ్చట. అంటే ఎంతమంది వాంటెడ్ ఉంటారో అంతమందిని వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులలో పెడతారు. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి పోస్ట్, కీలకమైనటువంటి పోస్టే. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది చాలా కీలకం. ఈ పోస్ట్ ఎవరికి ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పంచాయతీ నడుస్తుంది. ఇప్పుడు హైకమాండ్ ఏం చెప్తున్నారు? ఎస్సీ, ఆ తర్వాత ఎస్టీ, ఓసీ, మైనారిటీ కోటాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు నింపాలని హైకమాండ్ అనుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రోహిన్ రెడ్డికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో లేదు రోహిన్ రెడ్డికి ఎట్టిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇగో తన సన్నిహితుడు రోహిన్ రెడ్డికి ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న రేవంత్ రెడ్డి అట. ఈ రోహిన్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి దోస్త్. రేవంత్ రెడ్డి దోస్తుకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ రావాలనేది రేవంత్ రెడ్డి బాధ. అయితే తన భార్యకు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని అధిష్టానానికి తెగేసి చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నా భార్యకు కావాలా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్, మా భార్యకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు, మంత్రి పదవి ఇచ్చే ఆలోచన హైకమాండ్ చేస్తే రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడు. రేవంత్ రెడ్డి మా భార్యకు ఎమ్మెల్యే టికెట్ రావడం విషయంలో కూడా అడ్డుకున్నాడు. ఏమనంటే ఒక్కింట్లో ఇద్దరికి ఎట్లు ఇస్తారు ఎమ్మెల్యే టికెట్, ఒక్కింట్లో ఇద్దరికి ఎట్లా మంత్రి పదవులు ఇస్తారని చెప్పి ఆయన అడ్డుకునే ప్రయత్నం చేసిండు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మా భార్యకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ రావాల్సిందే అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి కూర్చున్నాడు. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది మనం నెక్స్ట్ చూడాలా. తన భార్యకి ఇవ్వకపోతే ఊరుకోనని ఉత్తమ్ చెప్తున్నాడు. మంత్రి పదవి ఎలాగో ఇవ్వలేదు, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇగో సంస్థలను తుపాకీతో బెదిరించే రోహిన్ రెడ్డికి పదవి ఎలా ఇస్తానంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. ఇదే రోహిన్ రెడ్డి ఒక సంస్థ సంబంధించినటువంటి వాళ్ళకి ఏదో సిమెంట్ ఏదో ఉంది, అది అప్పట్లో పెద్ద పంచాయతీ అయింది. కొండా సురేఖ ఓఎస్డి
ఒక వ్యక్తి తర్వాత ఈ రోహిన్ రెడ్డి వీళ్ళది ఏదో పంచాయతీ అయింది. కొండా సురేఖ ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి పోతే కొండా సురేఖ ఓఎస్డీ ఆ వ్యక్తిని కారులో ఎక్కించుకొని బయటికి తీసుకుపోయిందామా. సో వాళ్ళ ఓఎస్డీని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఏం జరిగింది, ఈ రోహిన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సంస్థ దగ్గర ఆయన తుపాకీ పెట్టి బెదిరించి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసింది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఇట్లా తుపాకులు పెట్టి బెదిరించేటటువంటి వ్యక్తికి ఈ రోహిన్ రెడ్డికి ఎట్లా ఇస్తారు పదవి, ఎట్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నాడు, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర మరి ఏమైనా సమాధానం ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రోహిన్ రెడ్డి ఏమైనా అద్భుతమైన పనులు చేసిండా, రోహిన్ రెడ్డి లేకపోతే ఏమైనా సేవ చేస్తుండా, ఏం చేస్తున్నాడు? సినిమా టికెట్ ఎవరికి పెంచాలా, ఎవరికి తగ్గియాలా, సినిమా వ్యవహారాలు ఏందనేది మొత్తం రోహిన్ రెడ్డి చూసుకుంటాడు. ఏదో రోహిన్ రెడ్డి సూపర్ డూపర్ అయినట్టు సీనియర్ లీడర్ అయినట్టు రోహిన్ రెడ్డికి ఇవ్వాలా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఇస్తారా? ఎంతమంది లేరు కాంగ్రెస్లో, చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఉన్నారు, వాళ్ళకి కదా కావాల్సింది పదవులు. రేవంత్ రెడ్డి వెనకాలండి రేవంత్ 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 అనుకునే వాళ్ళకి కావాలా? అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్యకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని చెప్పడంలో నేనేం యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య ఆల్రెడీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మ, ఇంకా ఆమెకు ఎందుకండి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి? ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, వాళ్ళ భార్య ఎమ్మెల్యే కదా. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా? కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఒరిజినల్ లీడర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళకి కదా రావాల్సింది పదవులు. ఆల్రెడీ పదవులు ఉన్న వాళ్ళకి మళ్ళీ పదవులు ఇవ్వడం ఏంది? రోహిన్ రెడ్డి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి లెక్కనే ఆయన, రేవంత్ రెడ్డి సీఎం అంటే రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, వేముల నరేందర్ రెడ్డి సీఎం అన్నట్టే. వీళ్ళకి ప్రత్యేకంగా పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఆల్రెడీ పదవులలో ఉన్నట్టే, ముఖ్యమంత్రి పదవి వీళ్ళు అనుభవిస్తున్నట్టే. సో దీంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు ఇద్దరు ఇవ్వకూడదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గానికి ఇవ్వకూడదు, రేవంత్ రెడ్డికి సంబంధించిన దోస్తు కూడా ఇవ్వకూడదు, ఇద్దరికి ఇవ్వద్దు. సింపుల్ కష్టపడిన లీడర్కి రావాలా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రావాలా, అది కావాల్సింది. ఆ తర్వాత ఇగో మరోవైపు ఒకే కుటుంబానికి 2 పదవులు ఇవ్వడంపై రేవంత్ అభ్యంతరం అంటే వాస్తవం కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉంది, వాళ్ళ భార్యకి ఎమ్మెల్యే పదవి ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉండి మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అంటే ఏంది అర్థమైంది? అంటే రోహిన్ రెడ్డి కూడా ఇవ్వాలని నేను అనట్లేదు, రోహిన్ రెడ్డికి కూడా ఇవ్వకూడదు. ఆయన ఏం అద్భుతమైన పనులు ఏం చేస్తలేడు, ఆయనకేం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడానికి, ఆయన ఏం సీనియర్ లీడర్ ఏం కాదు. సో ఆలోచించాలా. సరే సీనియర్ లీడరే అనుకుందాం రోహిన్ రెడ్డి చాలా అద్భుతమైన వ్యక్తి అనుకుందాం, రోహిన్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలా? రోహిన్ రెడ్డి కంటే కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా కాంగ్రెస్లో, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి? సో ఇది కూడా హైకమాండ్ అలాగే కాంగ్రెస్ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. 2023 ఎన్నికలప్పుడు కూడా పద్మావతి రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని గొడవకు దిగిన రేవంత్ అట. ఉత్తమ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళ భార్యకైతే టికెట్ ఇస్తారు, ఇవ్వకూడదు, ఒక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురికి టికెట్ ఇవ్వద్దని రేవంత్ రెడ్డి ఆ రోజు గొడవ పెట్టుకున్నాడట. మరి అట్లాంటి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి టికెట్ ఇచ్చారు కదా. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కాంగ్రెస్లో తండ్రికి ఎమ్మెల్యే టికెట్, కొడుకుకి ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చింది కదా, చాలామందికి ఇట్లా ఇచ్చారు. సో దీంట్లో ఏమున్నది ఇబ్బంది? ఒక్కింట్లో ఇద్దరికి టికెట్ ఇవ్వడంలో వచ్చిన బాధ ఏంది? వాళ్ళ సత్తా వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారా, లేకపోతే జనాలను రిక్వెస్ట్ చేస్తారా, నమ్మకం కలిగించుకుంటారా వాళ్ళ మీద, గెలుస్తారు. కాంగ్రెస్ కావాల్సింది గెలుపు కదా, టికెట్ ఎవరికి ఇస్తే ఏంది? ఇవ్వకపోతే మంత్రి పదవులు ఇవ్వద్దు, ఇద్దరికి ఎట్లు ఇస్తారని చెప్పే ఒక అంశం ఉండాలి. కానీ మొత్తం ఎట్లు ఇస్తారు ఏందని చెప్పి రేవంత్ రెడ్డి రిస్ట్రిక్షన్స్ పెడితే ఇట్లా కాదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీనియర్ లీడర్, ఆయన పిసిసి పదవిలో గతంలో ఉన్నటువంటి వ్యక్తి, గతంలోనే కీలకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాయికి కొండకున్నంత తేడా ఉంటుంది. రేవంత్ రెడ్డి రాయి అయితే ఉత్తమ్ కొండ. అట్లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడతా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది మాకు కూడా. సో ఇప్పుడు అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి రివర్స్ తిరిగిండు, నువ్వేంది నాకు చెప్పేది అంటున్నాడు. ఇది కరెక్టే వాస్తవానికి ఒక రకంగా చెప్పాలంటే. ఇటీవల కాలంలో ఉత్తమ్ రేవంత్ రెడ్డిల మధ్య తీవ్రంగా పెరుగుతున్న విభేదాలట. ఉత్తమ్కు తెలియకుండా సివిల్ సప్లై శాఖలో విజిలెన్స్ దాడులకు ఏడవైంది. ఒక్కటే నిమిషం ఆగురి. ఇటీవల కాలంలో ఉత్తమ్ రేవంత్ రెడ్డిల మధ్య తీవ్రంగా పెరుగుతున్న విభేదాలట. ఉత్తమ్కి తెలియకుండానే సివిల్ సప్లై శాఖలో విజిలెన్స్ దాడులకు రేవంత్ ఆదేశాలు. తన శాఖలో రేవంత్ పెత్తనం ఏంటని పలుమార్లు ఉత్తమ్ అసంతృప్తి. అధిష్టానం దగ్గర ఉత్తమ్ పలుకుబడి ఉండడంతో పద్మావతి రెడ్డికి దక్కనున్న పదవి అని చెప్పి చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లనో అట్లా చేసి హైకమాండ్కి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెరీ క్లోజ్నెస్ ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ కలుస్తాడు, రేవంత్ రెడ్డి పోతే కలవడు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్తో వెరీ క్లోజ్నెస్ ఉంటుంది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్ని మొత్తం వాడి
తన పతార మొత్తం వాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వచ్చే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పని చేయబోతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన శాఖలో విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిండు రేవంత్ రెడ్డి. ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో తప్పు చేస్తున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఇబ్బంది పెడుతుందని చెప్పి సివిల్ సప్లై శాఖలో విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిండు. ఉత్తమ్కి నచ్చలే, అరే మీరెవరు భయ్ నా దాంట్లో మీరు ఎంక్వైరీ చేయించడానికి, మీ పని మీరు చేయండి, నా పని నేను చేసుకుంటా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయిండు. ఇది ముమ్మాటికి జరిగినటువంటి వాస్తవం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎవరికి రాబోతుంది, ఏం కథ అనేది ముందు చూడాలా. నేను క్లియర్గా చెప్తుంది, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి కష్టపడేటటువంటి లీడర్లకు ఈ పదవులు పోస్టులు ఇస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. చూడాలా రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది వేచి చూద్దాం. జై తెలంగాణ.